హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే కెనడాలో అయితే భారీ విమాన ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఏదో టొరంటో విమానాశ్రయంలో అయితే డెల్టా 4819 అనే విమానం అయితే మంచు వల్ల కుప్పకూలిందంటూ 2 పల్టీలు కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో సుమారు 80 మంది అయితే ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 15 మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారందరినీ కూడా హాస్పిటల్‌కి తరలించారు. అయితే అందులో ఉన్న 60 మందిని కూడా సురక్షితంగా అయితే దింపడం జరిగింది. అయితే ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అయితే కెనడా మొత్తం ఉలిక్కిపడిందని చెప్పాలి. ఏదైతే మరికొద్ది సేపట్లో ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయ్యి సురక్షితంగా ఇంటికెళ్తాం అనుకున్న సమయంలో అయితే ప్లేన్ అయితే గనక 2 పిల్టీలేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా మంచు వల్లే తీవ్రంగా ఈ ప్రమాదానికి ముఖ్య కారణం అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కెనడాకి సంబంధించిన మొత్తం ఆర్మీ మొత్తం అందరూ కూడా దీనిపై విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కూడా చూసుకోవచ్చు, అమెరికాలో కూడా ఈ విధంగానే 2 ఎయిర్ క్రాఫ్ట్‌లు అయితే ప్రమాదానికి గురయ్యి సుమారు 84 మంది అయితే మరణించడం జరిగింది. అయితే కెనడాకి సంబంధించిన ఈ డెల్టా 4819 ప్రమాదం అయితే స్థానికులను అయితే భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. యావత్ దేశం కూడా, కెనడా దేశం కూడా భయపడే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు గానీ, పిల్లలు గానీ, మహిళలు గానీ అందులో ప్రయాణం చేస్తున్నారు. సుమారు 80 మంది అయితే ఆ ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అదృష్టవశాత్తు ప్లేన్ తిరగబడినప్పటికీ అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 15 మందికైతే తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆస్పత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో గమనించుకుంటే గతంలో కూడా చూసుకుంటే ఇదే రకంగా అయితే అమెరికాలో అయితే సంచలన ప్రమాదాలైతే జరిగాయి. అయితే ఆ ప్రమాదంలో సుమారు 84 మంది మటుకు మరణించడం జరిగింది. ఒక్కసారిగా ప్లేన్ అనేది క్రాష్ అయితే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఏరోప్లేన్ ఎక్కాలంటేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు చూసుకుంటే వారి వాతావరణానికి సంబంధించి ఎక్కువ మంచుకు సంబంధించిన కాలంగా ఇదైతే చెప్పుకోవచ్చు. అయితే కెనడాకి సంబంధించి మంచు అయితే విపరీతంగా ఉంటుంది. వాతావరణం అయితే పూర్తిగా సహకరించిన పరిస్థితి అయితే ఉంది. ఆ క్రమంలోనే ఆ మంచు వల్లే కనుక ఈ డెల్టా ప్లేన్ అనేది తిరగబడడం జరిగింది. ఏదైతే టొరంటో విమానాశ్రయంలోనే ఈ ప్రమాదం అయితే జరగడం కొంత అదృష్టం అనే భావించాలి. ఎందుకంటే ఆ విమానం ల్యాండ్ కాకముందు కనుక ఇటువంటి ప్రమాదం జరుగుంటే కనుక ఖచ్చితంగా అందులో ప్రయాణించే వారందరి ప్రాణాలకు ముప్పు ఉండేది. అయితే అదృష్టవశాత్తు అయితే ఈ ప్లైన్ తిరగబడినప్పటికీ ప్రమాదంలో మృతులైతే సంఖ్య లేకపోవడం అయితే వారు అదృష్టంగా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొన్ని విజువల్స్ అయితే మనం చూడొచ్చు. అయితే ఆ విజువల్స్‌లో ఇప్పటికే ప్లేన్ ఏదైతే క్లాష్ అవ్వకుండా అయితే వాటర్ స్ప్రే చేయడం గానీ, అదేవిధంగా దాంట్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దింపడం గానీ, అక్కడ ఉన్న సిబ్బంది అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు, ఎందుకంటే కెనడా, యూఎస్ఏ పక్కపక్కన దేశాలు కావడం, ఈ ఇంచుమించు వారిద్దరికి మధ్య కూడా ఎక్కువ సత్సంబంధాలైతే ఉంటూ ఉంటాయి. అయితే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ ప్రమాదాలనేవి చోటు చేసుకోవడం అయితే కొంత దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి ఉంది. కేవలం ఒక తిరగబడినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అయితే కెనడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదాల దృష్ట్యా అయితే భయపడిన పరిస్థితి అయితే ఉంది. వాతావరణం కూడా వారికి ప్రెజెంట్ అయితే మంచు ఎక్కువగా ఉండే కాలం కాబట్టి కూడా సాధ్యమైనంత వరకు ప్లేన్స్‌లో కూడా ప్రయాణం చేయకుండా ఉంటే మంచిదంటూ కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.